హాయ్ ఫ్రెండ్స్, పూతరేకుల బిజినెస్ గురించి చెప్పమని చెప్పి చాలా మంది కూడా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. ఈ యొక్క బిజినెస్ మీకోసమే. పూతరేకుల బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, అదేవిధంగా దీనికి ఎంత ఖర్చు అవుతుంది, అండ్ దీనికి సంబంధించిన రేకులు ఎలా తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ ఎంతమంది పని వాళ్ళు కావాల్సి ఉంటుంది, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, అదేవిధంగా ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత లాభం వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో పూతరేకులు బిజినెస్ అంటే చాలా మందికి ఇష్టం. సో ఎందుకు అంటే ఇవి రాజమండ్రిలో ఆత్రేయపురంలో చాలా బాగా ఫేమస్. సో ఇంకో విషయం వచ్చేసి ఈ పూతరేకుల బిజినెస్ అనేది చాలా తక్కువ పెట్టుబడితోనే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ గైస్, మన ఛానల్లో చాలా మంది కూడా మంచి రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో పూతరేకుల బిజినెస్ వచ్చేసి మీకు చాలా తక్కువ పెట్టుబడితోనే సరిపోతుంది. సో మీరు పెట్టుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి ఎలాగ మార్కెటింగ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను, చూడండి. సో దీనికి సంబంధించి ముఖ్యంగా కుండ మీద రేకులు తయారు చేస్తారనమాట. సో ఈ రేకులు అనేది మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. సో పర్టికులర్ రేకులు కనుక మీకు దొరికినట్లయితే సరిపోతుంది. సో దీనికి మీకు ఈజీగా 10,000 రూపాయల వరకు మొత్తం ఖర్చు అవుతుంది. అంటే ఇందులో రేకులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ కావచ్చు, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మీరు 10,000 రూపాయలు పెట్టి ఇనీషియల్గా తక్కువ పెట్టుబడితో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే సో తక్కువ పెట్టుబడితో పెట్టుకోవచ్చు. లేదు మేము బాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలం అనుకుంటే ఒక పెట్టుబడి వచ్చేసి 10,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు మీరు పెట్టుకోవచ్చు. ఇందులో రకరకాల డ్రై ఫ్రూట్స్ అనేవి రావడం జరిగింది. షుగర్ పూతరేకులు రావడం జరిగింది. అదేవిధంగా షుగర్లో డ్రై ఫ్రూట్స్ పూతరేకులు రావడం జరిగింది. అదేవిధంగా జాగరీ బెల్లంతో తయారు చేసినటువంటి పూతరేకులు, నెయ్యితో తయారు చేసినటువంటి పూతరేకులు, తర్వాత ఇప్పుడు కోవా అని చాలా రకాలు కూడా మనకి మార్కెట్లో వచ్చేసాయి అనమాట. సో వాటి యొక్క డిమాండ్ అంత బాగా ఉంటుంది. సో గైస్, ఎవరైతే ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీరు చాలా తక్కువ ఖర్చుతో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి మంచి లాభాలు కూడా మీరు గడించవచ్చు ఎప్పుడైతే మీరు మంచి మార్కెటింగ్ చేసుకున్నట్లయితే. ఆ ఆత్రేయపురం యొక్క పూతరేకుల్ని ఎక్స్పోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో అలాంటి డిమాండ్ అనేది మీరు క్రియేట్ చేసుకోగలిగితే చాలు. సో కాబట్టి మార్కెట్లో కనుక మీ యొక్క ప్రోడక్ట్ అనేది బాగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక క్వాలిటీని మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అయితే 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత మీరు ఈ యొక్క పర్సన్ సంబంధించి ఎవరైతే పూతరేకులు అమ్ముతున్నారో లేక ఎవరైతే కొంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం స్టడీ చేసి, అదేవిధంగా మీరు మీ యొక్క వీలుని బట్టి ఒక్క రోజుకు మీరు 1000 వరకు పూతరేకులని మీరు చుట్టవచ్చు అనమాట. సో 1000 పూతరేకులు చుట్టడం అంటే మీరు ఒక్కరే కష్టం అనుకుంటే ఇంకొక పర్సన్ మీరు హైర్ చేసుకొని ఆ పర్సన్తో మీరు పని చేయించుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు చేసుకోగలము అనుకుంటే ఫస్ట్లో మాత్రం మీరు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నారంటే ఆ ఎక్స్పర్ట్ని తీసుకొని మీరు ఒక బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు పెట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఈజీగా మీకు 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు పూతరేకులు అనేవి తయారవడం జరుగుతుంది. సో వాటిని ఎలా అల్లుతారో చూసారుగా మీరు, నేను చెప్తాను చూడండి. సో పిండి అంతా మీరు సెట్ చేసుకున్న తర్వాత ఒక రేకు షీట్ ఉంటుంది. ఆ షీట్ని తీసుకుని కుండ మీద వేస్తారనమాట. సో కుండ మీద వేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక షీట్ అనేది పైకి వస్తుంది. సో ఆ పేపర్ లాగా ఉంటుంది. దాన్ని తీసుకొని దానిపై నెయ్యి చల్లి అందులో డ్రై ఫ్రూట్స్ పెట్టి దీన్ని చుట్టుతారనమాట. సో అంతే. సో వీటిని పూతరేకులు అంటారు. సో చాలా ఈజీ ప్రాసెస్ ఇది. కాకపోతే మీరు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. సో మంచి లాభాలు కూడా మీకు రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? సో మార్కెటింగ్ అనేది ప్రస్తుత రోజుల్లో చాలా బాగా రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇప్పుడు మనం మార్కెటింగ్ చేసుకోకపోతే మన ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియా ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడాను మీరు ఈ యొక్క పూతరేకులకు సంబంధించి మీరు ఒక పాంప్లెట్ కానీ, అదేవిధంగా ఒక యాడ్ కానీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. న్యూస్ పేపర్లో కూడా చిన్న యాడ్ అయితే ఇవ్వండి. అదేవిధంగా టీవీ యాడ్స్ కూడా మీరు ఇచ్చినట్లయితే మీకు మంచి లాభాలు అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటి అంటే అందరికీ తెలుస్తుంది అనమాట. సో ఈ యొక్క బిజినెస్ అనేది ఇక్కడ ఉంది, ఆత్రేయపురం సంబంధించి, అదేవిధంగా మీరు చేయగలము అని చెప్పి ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా మీరు తయారు చేసి కనుక మీరు ఇచ్చినట్లయితే మంచి లాభాలు గడించవచ్చు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి పూతరేకులు ఈజీగా ఒక 1 kg వచ్చేసి దగ్గర 600 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు మార్కెట్లో పలుకుతున్నాయి. డిపెండ్స్ అపాన్ ది ఏదైతే నెయ్యికి సంబంధించి కానీ ఆ యొక్క కేటగిరీని బట్టి ఉంటాయన్నమాట పూతరేకులు. సో 1000 రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోండి. సో 10,000 రూపాయలు పెట్టి కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ పూతరేకుల బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే ఈజీగా 60,000 రూపాయల వరకు మీకు డబ్బులు వస్తాయి. సో ఈ విషయం నేను ఎవరైతే ఈ బిజినెస్ చేసి రన్ చేసి లాభాలు పొందుతున్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అడిగి నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో అందులో అన్ని ఖర్చులు కేవలం ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలు తీసేసినా ఈజీగా 45,000 రూపాయల వరకు మీకు డబ్బులు వస్తాయి. సో ఫస్ట్ మీరు 10,000 రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకున్నారు కాబట్టి సెకండ్
వెంటనే మీరు 20,000 రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో అప్పుడు ఈజీగా మీకు ₹1,00,000 వస్తాయి. ఆ విధంగా మీ యొక్క బిజినెస్ మీరు ఎక్స్పాండ్ చేసుకున్నట్లయితే సో మంచి లాభాలను మీరు గడించవచ్చు. సో మనం చూస్తూ ఉన్నాం కదా, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో మా ఆఫీస్ పక్కన ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టాడు ఒకతను. సో అతనికి ఫస్ట్ వచ్చిన కొత్తలో రూఫ్ కానీ ఏమీ లేవు. కాకపోతే అతను ఏం చేశాడంటే చాలా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ని ఇవ్వడం జరిగింది. సో మౌత్ పబ్లిసిటీ. సో ఎవరైతే అక్కడ 2-3 తిన్నారో వాళ్ళు మనకు వచ్చి చెప్పారు. సో మనం వెళ్ళి తిన్నాము. సో ఇంకొకరు వచ్చి తిన్నారు. ఆ విధంగా మార్కెటింగ్ అనేది పబ్లిసిటీ చేయడం వల్ల ఆటోమేటిక్గా అతని యొక్క బిజినెస్ అనేది చాలా బాగా పెరిగింది. అండ్ ఇప్పుడు తాను చక్కగా నీట్గా ఒక రూఫ్ కట్టేసుకున్నాడు. తర్వాత గ్లాసెస్ పెట్టుకుని చాలా క్వాలిటీగా అలా రోజుకు ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. సో ఈ విధంగా మీ యొక్క బిజినెస్ని కూడా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేరో, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఈ ఐడియా అనేది బాగా ఉపయోగపడుతుంది. సో గైస్, ఈ విధంగా మీరు కనుక ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసుకున్నట్లయితే మంచి లాభాన్ని మీరు పొందవచ్చు. సో ఈ యొక్క పూతరేకులకు సంబంధించి ప్రస్తుతం మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. అందరూ కూడా బాగా ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు రోజుల్లో అందుకు తెలిసేది కాదు. కానీ పూర్వకాలంలో అంట పూతరేకులని ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఖచ్చితంగా వీటిని వాడేవారట. అప్పటి నుంచి ఈ యొక్క పద్ధతి అనేది పూతరేకులు అనేది రాజమండ్రిలో బాగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చేయడం వచ్చు అంట. అదేవిధంగా అక్కడ బాగా ట్రెండ్, ఏదైనా స్పెషల్ అకేషన్స్ కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారంట. సో కాబట్టి వాటికి అంత డిమాండ్ అయితే మార్కెట్లో ఉంది. ఇప్పుడైతే అందరూ కూడా బాగా తింటున్నారు, ఇష్టపడుతున్నారు. కాబట్టి సో ఈ యొక్క ఫుడ్ బిజినెస్ అనేది ఎప్పటికీ బాగుంటుంది. సో చెప్పినట్లుగా నేను మీకు ఒకవేళ మీ యొక్క బిజినెస్ కనుక ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు సో FSSAI లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మున్సిపల్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకున్నట్లయితే ఇంకా ఎవరు మీకు అడ్డు చెప్పరు. సో చక్కగా మీ యొక్క బిజినెస్ని మీరు ఇంటి దగ్గర కూర్చొని కానీ ఒక కమర్షియల్ ఏరియాలో ఒక లొకేషన్ తీసుకొని ఆ కమర్షియల్ ఏరియాలో మీరు తీసుకొని ఈ యొక్క బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మంచి లాభాలు అయితే మీరు గడించవచ్చు. అండ్ ఎంత కాదనుకున్నా చెప్పాను కదా, ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 60,000 రూపాయల వరకు మీకు డబ్బులు వస్తాయి. అందులో 15,000 రూపాయలు అన్ని ఖర్చు తీసేస్తే 45,000 రూపాయల వరకు మీకు డబ్బులు మిగలటం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఫ్రీడమ్ యాప్లో ఎవరైతే చాలామంది కూడా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఫుడ్ ట్రాక్ సంబంధించి కావచ్చు, ఫుడ్ కోర్ట్ గురించి కావచ్చు. సో చాలా బిజినెస్ల గురించి చాలా డౌట్స్ అయితే చాలామంది అడగడం జరుగుతుంది. సో మీ అందరి కోసము నేను హైదరాబాద్లో ఉన్నటువంటి ఏవైతే షాప్స్ ఉన్నాయో ఆ షాప్స్కి వెళ్ళి మీకోసం స్పెషల్గా ఇంటర్వ్యూ చేసి ఆ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు అందించబోతున్నాను. సో గైస్, మీకు గనక ఈ యొక్క పర్టికులర్ బిజినెస్ కావాలి అని చెప్పి మీరు అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి. నేను ఆ బిజినెస్ని కూడా కవర్ చేసి మీకోసం మరింత నాలెడ్జ్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా ఈ యొక్క పూతరేకుల బిజినెస్ అయితే మీకు అర్థమని చెప్పి అనుకుంటున్నాను. అండ్ మన ఫ్రీడమ్ యాప్లో 1200కు పైగా కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ నుంచి లార్జ్ స్కేల్ బిజినెస్ వరకు ఎలా చేయాలి, ఏంటి, సో ఎలా లాభాలు వస్తాయని కూడా మీకు పర్టికులర్ పర్సన్స్ ఎవరైతే ఈ బిజినెస్ చేసి లాభాలు గడిస్తున్నారో వాళ్ళే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో గైస్, ఆలస్యం చేయకుండా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.